ఇగోండి. ఈ నేషనల్ హైవే 167ఏకి ఎక్కడెక్కడ ఏ పనులు జరుగుతున్నాయి అని చూపిస్తున్నా కదా. ఎట్టకేలకి డైరెక్ట్గా బీచ్లోకి వెళ్ళిపోయేటట్టు. ఇప్పుడు మొన్నటిదాకా నేను సైకిల్ తీసుకొని బీచ్ దాకా వెళ్ళలేకపోయామని ఈ హైవే మీద. ఎందుకంటే అక్కడక్కడ రెడీ అయ్యేది, అక్కడ కాపోయేది. ఇప్పుడు ఈ బీచ్ పనులు ఎక్కడ దాకా వచ్చినాయంటే డైరెక్ట్ బీచ్ దాకా మామూలు ఇట్లాంటి ఎర్రమట్టి రోడ్డు వేసేసారు. ఇదిగోండి, రోడ్డు రోలర్లతో మొత్తం చదును చేస్తూ ఉన్నారు. ఈ పని ఎక్కడ జరుగుతూ ఉందంటే అది చూడండి, మొత్తం అన్నీ కూడా టిప్పర్ లారీలు అన్నీ కూడా ఎర్రమట్టిని తీసుకొచ్చేస్తున్నాయి. అవతల వైపు వాటర్ అవుట్స్కట్ నుంచి, అంటే పెట్రోల్ బంక్ కానించి బీచ్ దాకా, అంటే ఈ వాటర్ ఊరు దాకా మొత్తం చదును చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ పెద్ద బిల్డింగ్ వచ్చేసరికి ఇది చాలా పెద్దది. ఒక ఊరు కన్నా ఇంకా పెద్దగానే ఉంటుంది. అది మెడికల్ రీసెర్చ్ సెంటర్ అని చెబుతా ఉన్నారు. ఇది ఎప్పుడు కంప్లీట్ అయిద్దో మనకు తెలియదు. చాలా రోజుల నుంచి కడతానే ఉన్నారు. కొన్ని రోజులు ఆపేశారు. ఏంటంటే ప్రోగ్రెస్లో ఉంది, కంప్లీట్ చేస్తామంటున్నారు. వాడరేవు విలేజ్ ఎంట్రన్స్లో ఉన్నిద్ది. ఇది కనుక కంప్లీట్ అయితే చీరాల వాడరేవు ఉన్నిద్ది కదా బీచ్, దాని అభివృద్ధి డబల్ త్రిబుల్ అయిపోద్ది. అంతేకాదు, రీసెంట్గానే అసెంబ్లీలో మద్దలూరి మాలకొండయ్య గారు, ఎవరైతే చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఆయన చీరాల హార్బర్ నిర్మాణం ఎక్కడ దాకా వచ్చిందని గవర్నమెంట్ని అడిగారు. హార్బరు, హైవే, ఈ మెడికల్ రీసెర్చ్ సెంటర్, ఈ మూడిట్లో మూడు కనుక 2 స్టెప్పులు ముందుకెళ్ళినాయి అంటే చీరాల 3, 4, 5 రెట్లు అభివృద్ధి వేగవంతం అవుతుంది.